మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాద్ మూర్తి. వెనిజులా ప్రెసిడెంట్ నికోలస్ మదురోని అతని భార్యని రాత్రికి రాత్రి ఆయన ఇంట్లో ఆయన పడక గది నుంచి కిడ్నాప్ చేసి తీసుకుపోయాడు ట్రంప్. ఈ విషయం మనకు తెలుసు. కారణం ఏమిటయా అంటే అతను మాదక పదార్థాలని నార్కోటిక్ టెర్రరిస్ట్. అతను చూడండి, అతన్ని ఆ విధంగా అమెరికా ఎందుకు తీసుకుపోయామంటే మాదక ద్రవ్యాలు రవాణా చేస్తున్నాడు కాబట్టి అతన్ని ఒక దొంగలాగా, ఒక స్మగ్లర్ లాగా ఇట్లాగా ముద్ర వేసి అమెరికా ప్రెసిడెంట్ తీసుకెళ్ళాడు. లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే నిన్న కోర్టులో, అమెరికా కోర్టులో ఆ నికోలస్ మదురో వెనిజులా ప్రెసిడెంట్ అతన్ని, అతని భార్యని ప్రవేశపెట్టారు కోర్టులో, బోన్లో నుంచోపెట్టారు. అతను ఏమన్నాడంటే నాకు ఏమీ తెలీదు, నేను నిరపరాధిని అన్నాడు. ఐ వాజ్ క్యాప్చర్డ్ ఎట్ మై హోమ్ ఇన్ కారకాస్ వెనిజులా అని చెప్పాడు. అంతేకాదు, ఐ ఆమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద రిపబ్లిక్ ఆఫ్ వెనిజులా అండ్ ఐ ఆమ్ హియర్ కిడ్నాప్డ్. నన్ను కిడ్నాప్ చేసి ఇక్కడ తీసుకొచ్చారని జడ్జి ముందు ఆయన మొత్తుకున్నాడు. ఇది అలాగే నాకు ఏమీ తెలీదు, నార్కో టెర్రరిజం అని ముద్ర వేశారు, నార్కో టెర్రరిస్ట్ అని. నాకు ఏమీ తెలియదు అయ్యా అని చెప్పేసి ముద్ర వేశారు. విషయం ఏమిటయ్యా అంటే అతను మాదక పదార్థాలని రవాణా చేస్తున్నాడనేటటువంటి ముద్ర అయితే వేసి తీసుకొచ్చి కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళారు. విషయం అది కాదు అని చెప్పేసి మనందరికీ ప్రపంచం అంతా కూడా కోడై కోస్తుంది. విషయం ఏమిటా అంటే అమెరికా చేతుల్లో ఒకప్పుడు వెనిజులా ఉండేది. అమెరికా చేతుల్లో ఉన్న వెనిజులా చేతుల్లో చమురు నిక్షేపాలు, ఆయిల్ నిక్షేపాలు విపరీతంగా ఉన్నాయి. రిచెస్ట్ కంట్రీ, వన్ ఆఫ్ ద రిచెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్, ఎస్పెషల్లీ ఆయిల్ నిక్షేపాల విషయంలో. అందుకని హ్యూగో చావెజ్ అనే ఆయన వచ్చిన తర్వాత, కమ్యూనిస్టు నాయకుడు అతను వచ్చిన తర్వాత అక్కడ ఈ చమురు నిధి నిక్షేపాలకు సంబంధించినటువంటి అన్ని కంపెనీలని, ప్రధానమైనటువంటి కంపెనీలను అన్నింటినీ కూడా జాతీయం చేసి జాతిపరం చేసేసాడు. అమెరికా చేతుల నుంచి జారిపోయాయి. అక్కడ నుంచి ఎక్కువగా ఆయిల్ ఎక్స్పోర్ట్ చైనాకు వెళ్తుంది, రష్యాకు వెళ్తుంది, ఇరాన్కి వెళ్తుంది, చాలా దేశాలు, లాటిన్ అమెరికా కంట్రీస్ ఉన్నాయి. సో అసలు కారణం ఏమిటయ్యా అంటే అక్కడ ఉన్నటువంటి చమురు క్షేత్రాల మీద తిరిగి తమ కబ్జా జమాయించాలి. ఇది మెయిన్ మోటో. ఇది ప్రపంచానికి అంతటికీ తెలుసు. కానీ ఏం చెప్తున్నాడు? దొడ్డిదారిని వచ్చాడు వీడు. నికోలస్ మదురో వెనిజులా ప్రెసిడెంట్ అయ్యాడు. అక్కడ ప్రజాస్వామ్యం కుప్పకూలిపోయింది, కూని అయిపోయింది. అక్కడ ప్రజాస్వామ్యాన్ని మేము నెలకొల్పుతాము, మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, వీడిని మాత్రం తీసుకెళ్ళి జైల్లో పడేస్తాం మేమని. ఇరాక్ విషయంలో ఏమైంది మనకు తెలుసు కదా. సద్దాం హుసేన్ విషయంలో ఇరాక్లో వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్, అలాంటి మారణాయుధాలు అక్కడ ఇరాక్లో ఉన్నాయనే నెపంతో ముద్ర వేసి సద్దాం హుసేన్ తీసుకెళ్ళి ఉరి తీశారు. తీరా చూస్తే అన్ని రకాల బృందాలు అక్కడికి వెళ్తే ఎక్కడా కూడా అలాంటి ఆయుధాలే దొరకలేదు. కానీ ఒక దేశాది నేతని, ఒక దేశ నాయకుడిని ఉరి తీసి పాడేశారు. గడాఫీ విషయం ఏమైంది? సో ఎక్కడైనా సరే తమకు ప్రభుత్వాలు అనుకూలంగా లేకపోతే అక్కడ ఉన్నటువంటి నిధి నిక్షేపాలు తమకు అందకుండా మరొకరికి అందుతూ ఉంటే అక్కడ అల్లకల్లోలం సృష్టించి అక్కడ అసమ్మతి వర్గాలను పెంచి పోషించి అక్కడ ప్రభుత్వాలని తల్లకిందులు చేసి తమ పట్టుని, తమ కబ్జాని జమాయించుకోవాలనేటటువంటిది అమెరికా రాజనీతి, దురహంకారపూరితమైనటువంటి రాజనీతి. అది కొనసాగుతుంది. ట్రంప్ విషయంలో ట్రంప్ ఇంకా పరాకాష్ఠకు వెళ్ళిపోయాడు. ఇది మనకందరికీ తెలుసు. ఐక్యరాజ్య సమితితో సహా ఇది ప్రమాదకర పర్యవసానాలకు దారితీస్తుంది ఈ చర్య అని చెప్పేసి నాట్ ఓన్లీ చైనా, రష్యా, ఇరాన్, లాటిన్ అమెరికా కంట్రీస్ ఇవన్నీ కూడా తీవ్రంగా విమర్శిస్తున్నాయి. అంతేకాదు అమెరికాని సమర్థించేటటువంటి, వెనిజులాని వ్యతిరేకించేటటువంటి దేశాలు కూడా, అమెరికాకు అనుకూలంగా మాట్లాడేటటువంటి దేశాలు కూడా ఈ చర్య కరెక్ట్ కాదు అమెరికా చేసేది, అది వాళ్ళ ఆంతరికమైనటువంటి విషయం, అంతర్గతమైనటువంటి విషయం, వాళ్ళ ప్రజాస్వామ్యం ఉండాలా, ఏ ప్రభుత్వం కావాలి ఏమిటి అనేటటువంటిది వాళ్ళు నిర్ణయించుకుంటారని ఈ బ్రిటన్ లాంటి వాళ్ళందరూ కూడా మాకేం సంబంధం లేదని చేతులు దులుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఒక క్లారిటీ ఇచ్చేసేయండి ట్రంప్ మహాశయుడు.
అతన్ని ఎత్తుకొచ్చింది నార్కో టెర్రరిజం కారణం కాదనేటటువంటిది. ఎందుకంటే అక్కడ ఆయన ఆ పరోక్షంలో అక్కడ ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కదా, డిప్యూటీ ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు డిసి రోడ్రిగెజ్. ఆమె మొదట అమెరికాకి మద్దతు తెలపడానికి కానీ, అమెరికా మాట వినడానికి కానీ కొంత వ్యతిరేకత వ్యక్తం చేసినప్పటికీ కూడా తర్వాత మేము అమెరికా మాట వింటాము, అమెరికా చెప్పినట్టు నడుచుకుంటాము, అమెరికా సహాయాన్ని తీసుకుంటాము, మా దేశంలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పుతాము, అది ఇది అని చెప్పేసి ఆవిడేదో పదవి కావాలి కదా. సో ఇట్లా మాట్లాడేటప్పటికి డొనాల్డ్ ట్రంప్ ఒక మాట చెప్పాడండి. అదేం చెప్పాడంటే నిజంగా చూడండి ఎంత, వీ నీడ్ టోటల్ యాక్సెస్. మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నాడు, అందుకని మేము అరెస్ట్ చేసామన్నారు కదా, దాని మీద కదా విచారణ జరగాలి. ఒకవేళ నేర నిరూపణ జరిగితే దాని మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఆ నికోలస్ మాదురో మీద చర్యలు తీసుకోవాలి. కేవలం ఆ విషయంలో కదా. ఇక్కడ ఏమన్నాడంటే ప్రస్తుతం వెనిజులాలో ఏర్పాటైనటువంటి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ తద్వారా ఇతర దేశాలకు కూడా హెచ్చరికగా ఏం చెప్పాడంటే మాకు కంప్లీట్ యాక్సెస్ కావాలి ఆ దేశంలో అన్నాడు. అంతేకాదు వీ నీడ్ యాక్సెస్ టు ద ఆయిల్ అండ్ అదర్ థింగ్స్ ఇన్ దెయిర్ కంట్రీ దట్ అలౌస్ టు రీబిల్డ్ దెయిర్ కంట్రీ. కంప్లీట్ యాక్సెస్ కావాలి ఆయిల్తో సహా. మెయిన్ ట్రంప్ ఉద్దేశం అదండి. అక్కడ ఉన్నటువంటి ఆయిల్ నిక్షేపాల మీద వీళ్ళ పట్టు కావాలి. చైనా, రష్యా, ఇరాన్ వీళ్ళందరినీ కూడా దూరం పెట్టేసేయాలి. లాటిన్ అమెరికా దేశాలన్నింటినీ కూడా తన అధీనంలో, తన గుప్పెట్లో పెట్టుకోవాలి అని మనసులో ఉన్నమాట చెప్పేశాడు. ఏమిటి, ఈ నికోలస్ మాదురోని మా దేశం తీసుకొచ్చాం, జైల్లో పెడతాం, విచారిస్తామని చెప్తే సరిపోతుంది. అలా చెప్పలే. మాకు వెనిజులాలో కంప్లీట్ యాక్సెస్ కావాలి, ఆయిల్ నిక్షేపాల దగ్గర నుంచి అన్నీ కూడా మా చేతుల్లోకి రావాలి, ఆ దేశంలో ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటటువంటి అధికారం కూడా మాకే ఉండాలని డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు. ట్రంప్ మహాశయుడు. మన శ్రీకృష్ణ భగవానుడు అన్నాడే, యుగే యుగే సంభవామి, యుగే యుగే, ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు అధర్మం ప్రజ్వరిల్లితే అక్కడ నేను పుడతానని ట్రంప్ మహాశయుడు ఏ దేశాల్లో ఎక్కడెక్కడ తమకు అనుకూలంగా ప్రభుత్వాలు లేకపోతే తమ శత్రు దేశాలకు అనుకూలంగా ఆయా దేశాలు ఉంటే ఆయా దేశాల్లో మేము చొరబడతాం, చొచ్చుకు వస్తాం, ఆ ప్రెసిడెంట్లను అందరినీ తీసుకుపోతాం, అవసరమైతే జైల్లో పెడతాం, లేదా ఉరి తీసి అవతల పాడేస్తామని చెప్పి గతంలో కూడా చరిత్ర ఉంది. ఇప్పుడు కూడా ఈ నికోలస్ మాదురోని ఏం చేస్తారో వాళ్ళైతే అయ్యా మాకేం తెలియదు, ఏ పాపం తెలియదని ఆ భార్యాభర్తల పాపం అమెరికాలో ఆ జడ్జి గారి ముందు చేతులు ఎలా జోడించి చెబుతున్నారు. ఒక పక్క వెనిజులాలో ప్రజలు తిరుగుబాటు చేసేటటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇదంతా కూడా పక్కన పెడితే ఇరాన్, చైనా, రష్యా ఇవి కూడా అమెరికా చేతుల్లోకి వెనిజులా వెళ్ళిపోతే అంత డబ్బే కదండి. అంతా సంపదను పంచుకోవడం కోసమే యుద్ధాలు జరుగుతాయి. సో వాళ్ళందరూ కూడా పళ్ళు నూరుతున్నారు లోపల. ఏంటి ఈ ట్రంప్ గాడి వ్యవహారం ఏంటి, ఏదోటి చేయాలి వీడి పనిని. సో ఒక పక్క పోలరైజ్ అవుతున్నాయన్నమాట. వెనిజులా అనేటువంటి చిన్న కంట్రీయే కానీ దాని చుట్టూ ప్రపంచం అంతా కూడా అటుపక్క అమెరికా పక్క, ఇటుపక్క సమీకరించబడుతున్నాయి. యుద్ధ వాతావరణం మొత్తం ప్రపంచమంతా, మొత్తం ఇంటర్నేషనల్ మీడియా అంతా కూడా వరల్డ్ ఎట్ వార్ లైక్ సిచ్యువేషన్ వచ్చేసిందనమాట. సో కేవలం ఇప్పుడు బేడీలు వేయించుకున్న వెనిజులా ప్రెసిడెంట్ నికోలస్ మాదురో ఏం చేస్తాడని కాదు, వెనిజులాతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నటువంటి, అక్కడ చమురు నిక్షేపాలతో తమ కంపెనీల ద్వారా సంబంధాలు పెట్టుకున్నటువంటి చైనా కానీ, రష్యా కానీ, ఇరాన్ కానీ వీళ్ళందరూ ఏం చేస్తారు, ఏ నిర్ణయం తీసుకుంటారు, అమెరికాకి బుద్ధి చెప్పడానికి ఏ నిర్ణయం తీసుకుంటారు, అమెరికా వెనక్కి తగ్గుతుందా, ముందుకు ఇదే విధంగా వెళ్తుందా, అప్పుడు ఈ పోలరైజేషన్ ఏ స్థాయికి వెళ్తుంది. యుద్ధ వాతావరణం నెలకొందండి. ప్రపంచం అంతా ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. ఏమవుతుందో ఏంటో మనం చూడాలి అంతే. అమెరికా తెంపరితనం, ఆ దౌర్జన్యం, ఆ దుర్మార్గం, ఆ దౌష్ట్యం, ఆ ఆధిపత్యం ఇదంతా కూడా ఎప్పుడు చరిత్ర పొడవునా ఇదే విధమైనటువంటిది కొనసాగింది. ఇది ఇంకా పరాకాష్ఠకు వెళ్ళింది ట్రంప్ హయాంలో. ఇప్పుడు ఏ సిచ్యువేషన్ ఇప్పుడు ఎలా నెలకొంటుంది ఏమిటి అనేది మొత్తం వరల్డ్ మీడియా అంతా కూడా ఏం చెప్తుందా అంటే ప్రపంచం ఇప్పుడు యుద్ధ సరిహద్దులో ఉంది.
ఏం నిర్ణయం ఎప్పుడు ఎవరు తీసుకుంటారు, పరిణామాలు ఎలా ఉంటాయి అనేటటువంటిది కూడా మనకి అర్థమవుతుంది. ఊహిస్తే అర్థమవుతుంది, భయం కూడా కలుగుతుంది. యుద్ధం వస్తే ఏమవుతుంది? ట్రంప్కి ఏం కాదు, పుతిన్కి ఏం కాదు, షీ జిన్పింగ్కి ఏం కాదు, సామాన్యులు సర్వనాశనం అయిపోతారు. దేశాలు అతలాకుతలం అయిపోతుంది. మొత్తం అన్ని దేశాల మీద ప్రభావం పడుతుంది. చూడండి, ఒక అగ్రరాజ్యం తెంపరితనంతో, ఒక అగ్రరాజ్య స్వార్థంతో ప్రపంచంలో ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో మనం అర్థం చేసుకోవాలి అంతే. ఏది ఏమైనా ఈ మొత్తం ఎపిసోడ్లో ట్రంప్ మనసులో ఉన్న మాట బయట పెట్టింది ఏమిటంటే, మీ దేశంలో ఉన్న చమురు నిక్షేపాల సమస్తం మా చేతుల్లోకి రావాలి, అప్పుడు దాకా మేము ఊరుకోం. మీ దేశంలో ఉన్న ప్రభుత్వం మా చేతుల్లో ఉండాలి, అప్పటిదాకా మేము ఊరుకోమని మనసులో మాట చెప్పేశాడు. దీని పరిణామాలు ఎలా ఉంటాయనేది మనం ఇప్పుడు ఎదురు చూడాలంతే. థ్యాంక్ యూ మిత్రులారా.